ప్రైజ్ ది లార్డ్. ఆదిపస్తంభం. వివాదాలు మనకు అవకాశాలు. మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు అన్నాడు అపోస్తలుడైన పౌలు. క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సమాజంలో ఎన్నో రకాల భేదాభిప్రాయాలు, వివాదాలు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అందరూ ఒకే దేవుణ్ణి, ఒకే బైబిల్ని నమ్మినప్పుడు ఇన్ని రకాల విభేదాలు ఎందుకు ఉండాలి? అందరూ దేవుని పిల్లలే అయినప్పుడు ఈ అపార్థాలు ఏమిటి? ఈ స్పర్ధలేమిటి? విశ్వాసుల మధ్యలో, క్రైస్తవ భార్యాభర్తల మధ్యలో ఈ తగాదాలేమిటి అని సాధారణంగా విశ్వాసులు చిరాకు పడుతూ ఉంటారు. ఇలాంటి గొడవలు లేకుండా అందరూ ఒకే మాట, ఒకే బాట, ఒకే మనస్సు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది అని అనేక మంది యథార్థవంతులు బాధపడుతూ ఉన్నారు. విశ్వాసుల మధ్య గొడవలు, అభిప్రాయ భేదాలు లేకుండా ఉంటే బాగానే ఉంటుంది. అది ఎవరైనా తమ ఇంగిత జ్ఞానాన్ని, కామన్ సెన్స్ని బట్టి అనుకునే మాటే. మరి పౌలు భక్తుడు వీటి భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదంటున్నాడు. భక్తుల మధ్య, విశ్వాసుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండాలట, ఉంటేనే మంచిదట, ఉండక తప్పదట. 1 కొరింథీ 1:11 ఈ పౌలే మీరు ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ ఉండవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. 10వ వచనం. ఒకే పత్రికలో పౌలు 1వ అధ్యాయంలో ఏక తాత్పర్యం కలిగి ఉండండి అని వ్రాసి, అదే పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు అనడం స్వయంఖండన కాదా? మహాజ్ఞాని అయిన పౌలు ఎందుకు ఇలా వ్రాశాడు? కారణం కూడా చెబుతున్నాడు. దైవజ్ఞాని వినండి, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు అంటున్నాడు. అది అసలు సంగతి. విశ్వాసుల మధ్య భిన్నాభిప్రాయం ఉండక ఎందుకు తప్పదో చెబుతున్నాడు అపోస్తలుడు. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు అట. ఈ లోక సంబంధమైన వివాదాల వలన విశ్వాసులలో యోగ్యులైన వారు ఎవరో తెలిసిపోతుందట. ఎలా తెలుస్తుంది? ఒక వివాదం అనేది ఏర్పడినప్పుడు అందులో ఒక వ్యక్తి ఎవరి పక్షం వహిస్తున్నాడు అనేది అతడి యథార్థతను, న్యాయబద్ధతను బట్టబయలు చేస్తుంది. ఒక వివాదం ఏర్పడినప్పుడు దీని గురించి వీళ్ళు న్యాయంగా ఆలోచించి న్యాయంగా తీర్పు తీర్చగలరా లేదా అని దేవుడు పరీక్షగా చూస్తూ ఉంటాడు. నిజానికి ఈ లోక వివాదాలు మనకు దేవుడిచ్చిన అవకాశాలు. విభిన్న వివాదాలు వినబడుతున్నప్పుడు ఆ వాదోపవాదాల మధ్య మనం సత్యాన్ని, న్యాయాన్ని ఎలా తెలుసుకోవాలో, న్యాయమైన తీర్పు ఎలా తీర్చాలో మనం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాలే ఈ లోకపు తగాదాలు. అందుచేత మన ఎదురుగా ఎవరైనా గొడవ పడుతూ ఉంటే మనం విసుకోకూడదు, సంతోషించాలి. ఆహా, తీర్పు తీర్చడం నేర్చుకోవడానికి నాకు ఒక సువర్ణ అవకాశం దొరికిందని ఎగిరి గంతేయాలి. సొలొమోను మహారాజు సింహాసనాసీనుడు కాగానే తన ఎదుటికి వచ్చిన 2 స్త్రీలకు అతడు ఎంత జ్ఞానంతో, ఎంత న్యాయంగా తీర్పు తీర్చాడో మనం కూడా మన ఎదుటికి వచ్చే ప్రతి వివాదాన్ని అంత న్యాయంగా తీర్పు తీర్చగలగాలి. 1 రాజులు 3వ అధ్యాయం 16-28 వరకు చదివి చూడండి. అంతటి జ్ఞానం అందరికీ ఉండదు కదా అంటారా? అందుకే యాకోబు 1వ అధ్యాయం 5లో మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని లేఖనం మనకు ఉపదేశిస్తుంది. పరిశుద్ధత ఉంటే చాలు, జ్ఞానం ఉండనక్కరలేదు అనేది ఈనాటి బోధకులు చేస్తున్న మరొక తిక్క బోధ. అతి పరిశుద్ధుడు ఎవరు అంటే యేసునాథుడే అని జవాబు చెప్పవలసింది. మరి పరిపూర్ణ జ్ఞాని ఎవరు అంటే జ్ఞాని కూడా యేసే. పరిశుద్ధులైన వాడు జ్ఞాని కాకూడదని రూల్ ఎక్కడుంది? నిజానికి పరిశుద్ధులందరూ జ్ఞానులు కావాలనే రూలు ఉంది. మనమందరం యేసు పోలికలోనికి ఎదగాలని ఆశిస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. యేసు పరిశుద్ధుడు, పరిపూర్ణ జ్ఞాని కూడా. గనుక యేసు పోలికలోనికి ఎదిగిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు, జ్ఞానులు కూడా అయి ఉంటారు. జ్ఞానము, పరిశుద్ధత సమానంగా పరాకాష్ఠ స్థాయిలో కలిగి ఉండటమే క్రీస్తు పోలిక. జ్ఞానం, పరిశుద్ధత, ఈ రెండింటిలో ఏది లోపించినా ఆ వ్యక్తి క్రీస్తు ప్రతిరూపం కాడు. అందుచేత ప్రతి విశ్వాసి పరిశుద్ధుడు కావడానికి ఎంతగా ప్రయాసపడతాడో జ్ఞాని కావడానికి కూడా అంతే ప్రయాసపడాలి. జ్ఞానం ఎందుకు? తీర్పు తీర్చడానికి, న్యాయమైన తీర్పు తీర్చడానికి జ్ఞానులం ఎందుకు కావాలంటే మనం రేపు దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం కనుక. రక్షణ పొందిన విశ్వాసులంతా 2వ రాకడలో ఎత్తబడతారు. తర్వాత వారిలో అర్హులైన వారెవరో చూసి వారిని దేవుడు సింహాసనం ఎక్కిస్తాడు. అప్పుడు ఆ విశ్వాసులు వాస్తవంగానే దేవదూతలకు తీర్పు తీరుస్తారు. అందుకే మనకు ఇప్పుడు జ్ఞానం కావాలి. ఎప్పుడో దేవదూతలకు తీర్పు తీరుస్తామని చెప్పి ఇప్పుడు విశ్వాసాలను తిప్పలు పెట్టడం ఎందుకు? ఎత్తబడిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చులే అనుకునే ప్రబుద్ధులు అనేకులు ఉంటారు. సరిగా తీర్పు తీర్చే జ్ఞానం మనకు పరలోకంలోనే కాదు, ఈ లోకంలో కూడా మరింత అత్యవసరంగా కావాలి. ఈ జ్ఞానం దేవుని అడిగి పొందలేనందుకే అనేక మంది పరిశుద్ధులు అపరాధులైపోతున్నారు. కనుక మరి ఇది మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా దీన్ని మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి, ప్రార్థించండి. ఈ యొక్క గ్రంథం అమెజాన్లో ఉంది. మీరు హార్డ్ కాపీ పొందొచ్చు, లేదా కిండిల్ వర్షన్లో సాఫ్ట్ కాపీ కూడా పొందొచ్చు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.